చాలామంది స్టూడెంట్స్ పీహెచ్ క్యాలిక్యులేషన్స్ చేయడంలో ఇబ్బంది పడతారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కాన్సెప్ట్ ప్లస్ ఒక 10 సెకండ్లలో పీహెచ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ చూసినట్లయితే క్యాలిక్యులేట్ ద పీహెచ్ ఆఫ్ సొల్యూషన్ ఫార్మ్డ్ బై ద మిక్సింగ్ ఆఫ్ 2 ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ 2 సొల్యూషన్ A and B ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ హ్యావింగ్ pH 6 అండ్ pH 4. 2 ఈక్వల్ సొల్యూషన్స్ హ్యావింగ్ ద డిఫరెంట్ pH, అవి 2 మిక్స్ చేసినప్పుడు pH వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సొల్యూషన్ ఏలో pH అనేది 6, సో H ప్లస్ అయానిక్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ 10 to the power of 6. సొల్యూషన్ బిలో pH అనేది 4, సో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10 to the power of -4. Lower pH means more acidic, so solution B has much more H plus than the H. Mixing of 2 equal volumes అంటే ఇది 1 లీటరు, ఇది కూడా ఒక 1 లీటర్ తీసేసుకుంటాం. మిక్స్ చేసినప్పుడు ఇది 2 లీటర్స్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం H ప్లస్ ఫైనల్ కనుక తీసుకున్నట్లయితే 10 to the power of -6 ప్లస్ 10 to the power of -4 అపాన్ ద 2. దీని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే H ప్లస్ జనరల్గా 10 to the power of -4 ఎలా రాసుకోవచ్చు అంటే 100 into 10 to the power of -6గా రాసుకోవచ్చు. సో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ 100 అపాన్ ద 2 ఇంటూ 10 to the power of -6. ఇప్పుడు 101 అపాన్ ద 2 ఇంటూ 10 to the power of -6. ఇది కనుక మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీగా మనకు వాల్యూ 5.05 ఇంటూ 10 to the power of -5 H ప్లస్ వస్తుంది. దీని నుంచి మనం pH ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే -log 5.05 ఇంటూ 10 to the power of -5. సో ఈ యొక్క pH క్యాలిక్యులేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది pH అప్రాక్సిమేట్లీ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి pH ఈజ్ ఈక్వల్ టు 4.3 అనేది వస్తుంది. కానీ ఇంత స్టెప్స్ మనం చేయడానికి ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ మనం వచ్చేసరికి ఏంటంటే ఒక చిన్న స్మాల్ ట్రిక్స్ ఉపయోగించేసి దీన్ని మనం వెరీ ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ pH ఏదన్నా 2 సొల్యూషన్స్ డిఫరెన్స్ అనేది 2 ఉంటే గనక లేదా మోర్ దెన్ 2 ఉంటే గనక మనం ఈ యొక్క ట్రిక్స్ని ఫాలో అవ్వచ్చు. ఏంటి ట్రిక్ అని అంటే ఫస్ట్ pH రిజల్టెంట్ సొల్యూషన్స్ ఎప్పుడు రిజల్టెంట్ సొల్యూషన్ తీసేసుకోవాలి. pH రిజల్టెంట్ సొల్యూషన్లో లోయర్ pH ప్లస్ ఇక్కడ మోర్ దెన్ 2 ఉన్నది డిఫరెన్స్ 4, 6 అంటే మోర్ దెన్ 2 ఉంది డిఫరెన్స్. మోర్ దెన్ 2 ఉంది కాబట్టి మనం 0.3 యాడ్ చేసుకోవచ్చు. 2 కానీ అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటే సో pH 4 ప్లస్ 0.3 మనకి 4.3 వస్తుంది. సో ఇది అంత క్యాలిక్యులేషన్ చేసిన 4.3 వస్తుంది. దానికన్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ pH 1 సొల్యూషన్ pH 2 ఉంది, ఇంకొక సొల్యూషన్ pH 4 ఉంది. వాట్ ఈస్ ద ఫైనల్ pH అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, pH రిజల్టెంట్ వచ్చేసరికి 2 ప్లస్ 0.3 ఈజ్ ఈక్వల్ 2.3 అనేది చేసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ pH 2 ఉండి pH 3 అంటే డిఫరెన్స్ వచ్చేసరికి ఒకటే ఉంటే ఆ టైంలో ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, లోయర్ pH తీసేసుకోవాలి. లోయర్ pH వచ్చేసరికి ఇక్కడ 2 ప్లస్ 0.25 యాడ్ చేసేసుకోవాలి. మనకి 2.25 వస్తుంది. అలా కాకుండా pH 3 ఉండి pH 4 pH 5 3 ఈక్వల్ సొల్యూషన్స్ కనుక మిక్స్ చేసినట్లయితే అంటే ఇవి మనం డిస్కస్ చేసిన అన్ని కేసెస్లో కూడా వాల్యూమ్ అనేది సేమే ఉంటుంది, ఈక్వల్ వాల్యూమ్ మిక్స్డ్. అప్పుడు ఇక్కడ ఏంటంటే pH రిజల్టెంట్ కోసం వచ్చేసరికి ఏంటంటే అగైన్ లోయర్ pH తీసేసుకోవాలి,
లోయర్ టీహెచ్ ప్లస్ 0.48 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 3.48 వస్తుంది. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ ఆన్సర్. ఎంసీక్యూస్లో కూడా అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా మనం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా ఎటువంటి టాపిక్స్ మీద ట్రిక్స్ కావాలో కూడా కామెంట్ చేయండి.